నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భారతీయ వృత్తి నిపుణులే లక్ష్యంగా బాంబు పేల్చిన ట్రంప్. H1B వీసా దరఖాస్తుకు ఏటా $1,00,000 పెంచుతూ దస్త్రంపై సంతకం. H1B వీసాల ఫీజు పెంపుతో 71% పైగా భారతీయులకు నష్టం. ట్రంప్ నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకే ముప్పన్న చట్టసభ సభ్యులు. విదేశాలపై ఆధారపడటమే దేశానికి అతిపెద్ద శత్రువు అన్న ప్రధాని మోదీ. కొత్త నిబంధనల ఇబ్బందిని గుర్తిస్తారని ఆశిస్తున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడి. ట్రంప్ నిర్ణయంతో తెలంగాణకు తీవ్ర నష్టమన్న రాష్ట్ర ప్రభుత్వం. అమెరికాతో దౌత్య చర్చల్లో కేంద్రం విఫలమైందని విమర్శ. 10 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలు. ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు. రేపు 1000 స్తంభాల గుడిలో శ్రీకారం. శంషాబాద్లో 12 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయి పట్టివేత. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికురాలి వద్ద స్వాధీనం. మలయాళ నటుడు మోహన్ లాల్కు దాదాసాహెబ్ ఫాల్కే 23న 71వ జాతీయ సినిమా అవార్డుల ప్రధానోత్సవం. సిరియన్లకు తాత్కాలిక రక్షణ హోదా రద్దు చేసిన అమెరికా. 60 రోజుల్లోపు దేశం నుంచి వెళ్లిపోవాలని హెచ్చరిక.